హాయ్ అండి అందరికి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 6th to 8th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అవుట్రీచ్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 4th September 2025 టు యాక్సలరేట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఇంప్లిమెంటేషన్? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అమలును వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 4న ప్రారంభించినటువంటి అవగాహన ప్రచారానికి క్యాంపెయిన్ కి గల పేరు ఏమిటి అంటే అగ్ని కార్. సో ఎగ్జామ్ లో కనుక అగ్ని కార్ అనేటువంటిది దేనికి ఏ స్కీమ్ కి సంబంధించింది కనుక అడిగినట్లయితే ఏ స్కీమ్ కి సంబంధించింది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బాన్ కి సంబంధించింది. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎవరు అంటే భారత ప్రభుత్వం. ఎప్పుడు ప్రారంభించింది అంటే సెప్టెంబర్ 4న ఇక్కడ న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద, ఈ స్కీమ్ కింద చివరి దశలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా చేయడమే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య లక్ష్యం. సో ఈ ప్రచారం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలపై దృష్టిని సారిస్తుంది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గురించి ప్రజలలో అవగాహనను పెంచడం మరియు ప్రజల యొక్క దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం, తక్కువ ఆదాయ గృహాల కోసం క్రెడిట్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ను ప్రోత్సహించడం. ప్రమోట్ ద క్రెడిట్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ లో ఇన్కమ్ హౌసింగ్స్. అదేవిధంగా పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ప్రయోజనాలను పిఎం ఆవాస్ యోజన అర్బన్ తో కలిసి అందించడం. సో ఈ ప్రచారానికి 5,000కు పైగా నగర స్థానిక సంస్థలలో సెప్టెంబర్ 4 నుండి అక్టోబర్ 31st 2025 వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారం అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ క్యాంపెయిన్ అనేటువంటిది నిర్వహించబడుతుంది అంటే సెప్టెంబర్ 4 నుండి అక్టోబర్ 31st వరకు. ఇందులో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు. అంతేకాకుండా లోన్ మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ క్యాంపులు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ జన్ భాగీదారీ ఉద్యమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. సో అది పివి న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. హూ వాస్ అవార్డెడ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అట్ ద Under-17 సాఫ్ ఉమెన్ ఛాంపియన్షిప్ 2025? 2025లో జరిగిన Under-17 సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ లో అత్యంత విలువైన క్రీడాకారిణి అవార్డు ఎవరికి లభించింది అంటే అభిష్టా బస్నెట్ కి లభించడం జరిగింది. ఈమె సిక్కిం కి చెందినటువంటి 14 ఏళ్ల యువ ఫుట్బాల్ క్రీడాకారిణి. సో ఎందుకు ఈమెకి లభించింది అంటే 2025 థింపు భూటాన్ ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే భూటాన్ లో జరిగినటువంటి Under-17 సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనే అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో ఈమె కీలక పాత్ర చేసింది కాబట్టి ఈ ఛాంపియన్షిప్ లో, అందుకని ఈమెకు ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఈ అవార్డు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు. Which youth-led initiative under the My Bharat is being mobilized for rescue operations in flood-affected areas of Punjab and Himachal ప్రదేశ్. సో పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యల కోసం మై భారత్, ఇది ఇంపార్టెంట్, దేని కింద అంటే మై భారత్ కింద ఏ యూత్ ఆధ్వర్యంలోని ఏ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అంటే ఆపద మిత్రాస్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా న్యూస్ లో కానీ ఉంది, ఫ్లడ్స్ అనేటువంటివి, వరదలు అనేటువంటివి రావడం జరుగుతుంది పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో. సో ఈ కార్యక్రమాన్ని ఏ మంత్రి ప్రకారం అంటే క్రీడలు మరియు యువజన వ్యవహారాల కేంద్ర మంత్రి ప్రకారం దేని కింద అంటే మై భారత్ యొక్క ఆపద మిత్రులు పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యల కోసం వారిని ఉపయోగించనున్నారు. వీరు ఆపద మిత్రం ప్రోగ్రాం కింద జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా. సో ఎగ్జామ్ లో గనక ఈ ఆపద మిత్ర ప్రోగ్రాం అనేటువంటిది ఏ సంస్థ ద్వారా నిర్వహించబడింది, శిక్షణ పొందిన యువకులు ఏ సంస్థ వీరికి శిక్షణ ఇచ్చింది అంటే NDMA అనేటువంటిది అవుతుంది, అంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. వీరికి శోధన అంటే సర్చింగ్ చేయడం మరియు రక్షించడం
ఎవరైనా ఫ్లడ్స్ లో చిక్కుకున్నారని సెర్చ్ చేయడం మరియు వారిని రక్షించడం, ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా జన సమూహాల యొక్క నిర్వహణ, అత్యవసర సమన్వయం వంటి నైపుణ్యాలను కలిగి ఉంటాయి. India recently joined which global network to strengthen oversight of artificial intelligence in healthcare? ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు పర్యవేక్షణను బలోపేతం చేయడానికి భారత్ ఇటీవల ఏ గ్లోబల్ నెట్వర్క్ లో చేరింది అంటే హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్ లో చేరడం జరిగింది. భారతదేశం ఇటీవల ఏ రంగంలో అంటే ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును మేధస్సు యొక్క పర్యవేక్షణను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యగా తెలుస్తోంది. ఈ ప్రకటన ఏ మినిస్ట్రీ అనేటువంటిది విడుదల చేసింది అంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేసింది. అదేవిధంగా ఐసిఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ డిజిటల్ హెల్త్ అండ్ డేటా సైన్స్ మరియు ఇండియన్ ఏఐ ఈ గ్లోబల్ సహకారానికి భాగస్వాములు. సో ఈ ఇందులో ఎవరు భాగస్వామ్యులు అంటే ఐసిఎంఆర్ మరియు ఎన్ఐఆర్, డిహెచ్ఏఎస్ మరియు ఇండియా ఏఐ. సో ఈ గ్లోబల్ నెట్వర్క్ సభ్య దేశాలు ఇంకా ఏ దేశాలు ఉన్నాయంటే యూకే మరియు సింగపూర్ అనేటువంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమం భారత జాతీయ ఏఐ వ్యూహానికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. ఇది ప్రజాసేవలు, స్టార్టప్లు, ఉద్యోగ సృష్టి వంటి రంగాల్లో ఏ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. Which free living amoeba has recently emerged as a public health concern in Kerala, causing eye and brain infections? కేరళలో ఇటీవల ప్రజారోగ్య సమస్యగా మారినటువంటి కళ్ళు మరియు మెదడు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే స్వేచ్ఛగా జీవించే అమీబా ఏది ఏమిటి అంటే ఫ్రీ లివింగ్ అమీబా ఏది అంటే ఎకాంథామీబా. సో దీని పేరండి ఇది ఎకాంథామీబా అనేటువంటి స్వేచ్ఛగా జీవించే అమీబా ఎక్కడ ఏ రాష్ట్రంలో కనుక అడిగినట్లయితే కేరళ రాష్ట్రంలో ఒక ప్రజారోగ్య సమస్యగా మారిందనమాట. సో ఇవి ఏ పార్ట్స్ కి ఇన్ఫెక్ట్ అవుతాయంటే కంటిలో ఉన్నటువంటి కెరటైటిస్ మరియు మెదడు, దాన్ని ఏమంటారంటే అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ సంక్రమణకు కారణమవుతుంది. ఇది దేని ద్వారా ఎక్కువగా ఏ ప్రదేశాల్లో కనిపిస్తుంది ఈ అమీబా అంటే నీరు, మట్టి, దుమ్ము, స్విమ్మింగ్ పూల్స్, హాట్ టబ్లు, తాగునీటి వ్యవస్థలు వంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది. అలాగే హ్యూమిడిఫైయర్స్ మరియు హెవాక్ వ్యవస్థల్లో కూడా జీవించగలదు. సో ఇది గాయం, శ్వాస లేదా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటాం కదా కళ్ళు, వాటి యొక్క వాడకం ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశించి మెదడు, చర్మం, కళ్ళు మరియు సైనస్లను ప్రభావితం చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది కాబట్టి కేరళలో ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించబడుతుంది. వేర్ వాజ్ ద నేషనల్ ఆయుష్ మిషన్ సమ్మిట్ 2025 హెల్డ్? 2025లో నేషనల్ ఆయుష్ మిషన్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. సో నేషనల్ ఆయుష్ మిషన్ మరియు కెపాసిటీ బిల్డింగ్ సమ్మిట్ 2025ను ఎవరు అంటే కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ప్రారంభించారు. సో ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సో ఈ సమ్మిట్ లో ఎన్ని అంశాలపై దృష్టి సారించారంటే 6 అంశాలపై దృష్టి సారించారు. ఏమేమిటి? ఆర్థిక నిర్వహణ, ఆయుష్, ఆధునిక వైద్య సమన్వయం, మానవ వనరులు బలపరిచే చర్యలు, మౌలిక సదుపాయాలు మరియు సేవల అందింపు, ఏఎస్యు ఔషధాల నాణ్యత యొక్క హామీ, డిజిటల్ సేవలు అలాంటివి. సో ఈ సమ్మిట్ లో ఆయుర్వేద డేను, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఈ సమ్మిట్ లో ఆయుర్వేద డేను ఇది ఇక నుంచి ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలని ప్రకటించారు అంటే సెప్టెంబర్ 23. ఎగ్జామ్ లో గనక సెప్టెంబర్ 23న ఏ దినంగా జరుపుకుంటారు అంటే ఆయుష్ డేగా జరుపుకుంటారు. సో దీని థీమ్ ఏంటి అంటే ఆయుర్వేద ఫర్ పీపుల్ ప్లానెట్. Which renowned Japanese company launched Asia's largest lithium-ion battery manufacturing mega project at IMT Sohna with an investment of over 3,000 కోట్ల పైగా పెట్టుబడితో ఐఎంటి సోహ్నాలో ఆసియాలోని అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ మెగా ప్రాజెక్ట్ ను ప్రారంభించినటువంటి ప్రసిద్ధ జపాన్ కంపెనీ ఇది అని అడుగుతారు. ఆసియాలోనూ కాదండి, ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు. భారతదేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ
తయారీ మెగా ప్రాజెక్ట్ ను ప్రారంభించినటువంటి జపాన్ కంపెనీ ఏది అంటే ఏటీఎల్. ఇది టీటీకే గ్రూప్ కు సంబంధించింది. సో ఈ కంపెనీ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది అంటే జపాన్ దేశానికి సంబంధించింది. సో అనుబంధ సంస్థ అంటున్నాం కదా, అది ఏది అంటే ఏటీఎల్ బ్యాటరీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే ఐఎంటీ సోహ్నా, హర్యానాలో ప్రారంభించారు. ఇది ఆసియాలోని అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ మెగా ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. ఎన్ని కోట్లు దీనికి పెట్టుబడి పెడుతున్నారు అంటే 3,000 కోట్లకు పైగా దీనికి పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5,000 మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు అనేటువంటివి కల్పించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్ని బ్యాటరీ ప్యాక్లు అంటే 200 మిలియన్ బ్యాటరీ ప్యాక్లు అనేటువంటివి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది, ఉత్పత్తిని చేస్తుంది. ఇది భారతదేశం మొత్తం అవసరాల సుమారుగా 40% ని తీర్చగలదు. అంతేకాకుండా ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మొబైల్ ఫోన్స్ కు, ల్యాప్టాప్స్ కు మరియు ఎలక్ట్రానిక్ వాహనాల కోసం బ్యాటరీలను సరఫరా చేస్తుంది. ఏ ప్లేస్ అనేటువంటిది గుర్తుపెట్టుకొని, ఎక్కడ అంటే ఐఎండి సోహ్నాలో దీనిని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. విచ్ బెస్ట్ సెల్లింగ్ మైథో ఫిక్షన్ అండ్ ఆథర్ లాంచ్డ్ ద నావల్ ద చోలా టైగర్స్. నావల్ పేరేంటి? ద చోలా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్, ద సెకండ్ బుక్ ఇన్ ద ఇండిక్ క్రోనికల్ సిరీస్. ది చోలా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ అనే నవల ఇండిక్ క్రానికల్ సిరీస్ లో 2వ భాగంను విడుదల చేసినటువంటి ప్రముఖ మీథో ఫిక్షన్ రచయిత ఎవరు అంటే అమీష్ త్రిపాఠి. సో జస్ట్ ఆ నవల పేరు మరియు అతని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. విచ్ ఇన్స్టిట్యూట్ టాపర్ ద ఓవరాల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ NIRF ర్యాంకింగ్స్ 2025. 2025 జాతీయ సంస్థ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ లో మొత్తం ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పొందినటువంటి సంస్థ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఇవి ఏ ర్యాంకింగ్స్ ఇవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్. సో ఐఐటి మద్రాస్ అనేటువంటిది టాప్ ప్లేస్ లో ఉంది. ఇది ఎందులో ఏ కేటగిరీస్ లో అంటే ఇన్నోవేషన్ మరియు ఉత్తమ ఇంజనీరింగ్ సంస్థ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. అంతేకాకుండా ఇది ఉత్తమ విశ్వవిద్యాలయంగా కూడా గుర్తించబడింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరియు మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నాయి. సో ఈ NIRF ర్యాంకింగ్స్ అనేటువంటివి బోధన, పరిశోధన, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, అవగాహన మరియు ప్రతిష్ట వంటి 17 విభాగాల ఆధారంగా సంస్థలను అంచనా వేయడం జరుగుతుంది. Who was appointed as the honorary ambassador for gender equality by UNFPA అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 2025. 2025 సెప్టెంబర్లో UNFPA ఇండియా ద్వారా లింగ సమానత్వానికి గౌరవ అంబాసిడర్ గా ఎవరు నియమించబడ్డారు అంటే కృతి సనన్. సో ఈమె యాక్టర్ మరియు వ్యాపారవేత్త కూడా. సో ఈమెను నియమించడం జరిగింది ఎవరి ద్వారా అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇండియా ద్వారా. దేనికి అంటే లింగ సమానత్వానికి గౌరవ అంబాసిడర్ గా నియమించారు. ఈమె సపోర్ట్ చేస్తుంది ఇనిషియేటివ్స్ ను అడ్రస్ చేయడానికి. ఎందులో అంటే ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ వైలెన్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఎండింగ్ ద హార్మ్ఫుల్ సోషల్ నార్మ్స్. కరెంట్ అఫైర్స్ MCQs 1 లైనర్ కి సంబంధించినవి. ఇన్ ఇండియా నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2025 విల్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ సెప్టెంబర్ 1 to 7 with the theme of Eat Right for a Better Life. వరల్డ్ కోకోనట్ డే హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 2. సో సెప్టెంబర్ 2న ఈ రోజున అబ్జర్వ్ చేసుకుంటారు అంటే వరల్డ్ కోకోనట్ డేని అబ్జర్వ్ చేసుకుంటారు. ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు అంటే 2009 నుంచి చేసుకుంటున్నారు ఈ వరల్డ్ కోకోనట్ డేను. సో థీమ్ ఏంటి ఈసారి అంటే అన్కవరింగ్ కోకోనట్స్ పవర్ ఇన్స్పైరింగ్ గ్లోబల్ యాక్షన్. టీచర్స్ డే ఇన్ ఇండియా సెలబ్రేటెడ్. సో ఉపాధ్యాయుల దినాన్ని భారతదేశంలో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారంటే సెప్టెంబర్ 5న సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరిని అంటే ఆనర్ చేయడానికి అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని. ఈయన జాతీయ 2వ ప్రెసిడెంట్ మరియు రివరెంట్ ఫిలాసఫర్. సో ఎప్పటి నుంచి అంటే 1960 నుంచి మనము ఈ రోజును టీచర్స్ ఉపాధ్యాయులకు వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయడానికి జరుపుకుంటున్నాము. ఎందుకంటే టీచర్స్ అనేటువంటి వాళ్ళు సమాజ నిర్మాణంలో కీలక పాత్రని పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళని గుర్తిస్తున్నాం సెప్టెంబర్ 5న.
వాళ్ళ యొక్క కృషిని గుర్తించడం జరుగుతుంది. సో ఈ 5th సెప్టెంబర్న ఇంకా ఏ రోజున జరుపుకుంటున్నాం అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీని ఎవరు డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2012 నుండి ఈ డేను జరుపుకోవడం జరుగుతుంది. 4th ఇష్యూ ఆఫ్ క్వార్టర్లీ ఇన్సైడ్ డాక్యుమెంట్. సో ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ పేరు ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు 2D మెటీరియల్స్. It is the Niti Aayog's Frontier Tech Hub Futures Front Quarterly Insight Series. సో ఇది ఒక ఇంట్రడక్షన్ టు 2D మెటీరియల్స్ అనేటువంటివి నీతి ఆయోగ్ యొక్క ఫ్రాంటియర్ టెక్ హబ్స్ ఫ్యూచర్ ఫ్రంట్ క్వార్టర్లీ ఇన్సైట్ సిరీస్ అన్నమాట. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క ఫ్రాంటియర్ టెక్ హబ్ అనేటువంటిది అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఎగ్జామ్లో కనుక ఇంట్రడక్షన్ టు 2D మెటీరియల్స్ అనేటువంటి డాక్యుమెంట్ ను ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్ ఫ్రంటియర్ టెక్ హబ్. ఎవరితో కలిసి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుతో కలిసి. సో ఎందుకు అంటే అవేర్నెస్ తెలపడానికి. దేని గురించి అంటే 2D మెటీరియల్స్ గురించి సిగ్నిఫికెన్స్ తెలపడానికి. శిల్ప సమాగం మేళా 2020 సంగమ్ మేళా అనేటువంటిది ప్రారంభించబడింది ఎక్కడ అంటే బెంగళూరులో. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్ కొలాబరేషన్ విత్ ఎవరితో అంటే తులిప్ అనమాట. ద మేళా విల్ బి హెల్డ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటికు మేళా జరుగుతుంది అంటే 5th నుండి 14th సెప్టెంబర్ వరకు ఫ్రీడమ్ పార్క్ బెంగళూరులో జరుగుతుంది. ఎందుకు అంటే ట్రెడిషనల్ ఆర్టిజమ్స్ ను అప్లిఫ్ట్ చేయడానికి ఇది ఒక లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO మోస్ట్ రీసెంట్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి WHOకి సంబంధించింది అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ అనేటువంటిది వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే మరియు మెంటల్ హెల్త్ అట్లాస్. సో ఈ రెండు రిపోర్ట్ల ప్రకారం ఏంటి హైలైట్ చేస్తున్నాయి అంటే గ్లోబల్ బర్డెన్ అనేటువంటిది ఎక్కువ అంటే ప్రపంచంలో ఈ మెంటల్ హెల్త్ కు సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు ప్రజలు అని ఈ రిపోర్ట్ ద్వారా తెలపడం జరిగింది. ఎవరు అంటే WHO. సో ఈ సెప్టెంబర్ 2025 లో ఈ రిపోర్ట్స్ అనేటువంటివి రివీల్ చేశారు. దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే 1 బిలియన్ మందికి పైగా ప్రపంచంలో ఈ మెంటల్ హెల్త్ తో బాధపడుతున్నారు అని చెప్పారనమాట. బతుకుతున్నారు ఈ మెంటల్ హెల్త్ కండిషన్ లో అని చెప్పారు. ఎంతమంది అంటే ఓవర్ 1 బిలియన్ మందికి పైగా. సో ఇవి రివిజన్ క్వశ్చన్స్. 17 సంవత్సరాల తర్వాత భారత్ మళ్ళీ ఆతిథ్యం ఇవ్వనున్న 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది అంటే న్యూఢిల్లీ. అగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ మరియు రక్షణ సాంకేతికల పరిశోధనను ప్రోగతించేందుకు IIT హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా సంయుక్తంగా స్థాపించిన ఉత్తమతా కేంద్రానికి గల పేరు ఏమిటి అంటే విగ్రహ. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క పేరు అనమాట విగ్రహ. విఆర్ ఇంక్లూజన్ అనే థీమ్ తో 2025లో జరగనున్న ఇన్క్లూజన్ ఇంటర్నేషనల్ 18వ ప్రపంచ మహాసభకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి నగరం ఏది అంటే షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 2025 సెప్టెంబర్లో రష్యా మరియు చైనా మధ్య ఒప్పందం కుదిరిన మంగోలియా ద్వారా పశ్చిమ సైబీరియాలోని సహజ వాయువును ఉత్తర చైనాకు తరలించేందుకు ఉద్దేశించిన పైప్లైన్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే పవర్ ఆఫ్ సైబీరియా 2. ఇటీవల అస్సాంలో ప్రారంభించబడిన భారతదేశంలో గద్దల సంరక్షణ మరియు అవగాహన కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి పోర్టల్ ఏది అంటే ద వల్చర్ నెట్వర్క్. అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో స్వదేశీ సాంకేతికతను సమన్వయపరచడం మరియు తదుపరి తరం యుద్ధానికి సిద్ధతను ప్రదర్శించడంపై దృష్టి సారించిన భారత సైన్యం యొక్క తాజా విన్యాస పేరు ఏమిటి అంటే యుద్ధ కౌశల్ 3.0. ఇటీవల వార్తల్లో 2025 సెప్టెంబర్లో నిలిచిన ఏ అంతరిక్ష మిషన్ సూర్యుడి దువ్వాలు చిత్రాలను తీసిన మొదటిగా నిలిచింది మరియు సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ యొక్క మూలాలను గుర్తించింది అంటే ఈ మిషన్ పేరు ఏంటి అంటే సోలార్ ఆర్బిటల్ మిషన్. 2025 సెప్టెంబర్ 2న MSP పథకం కింద పత్తి కొనుగోలును సులభతరం చేయడానికి ప్రారంభించబడిన మొబైల్ యాప్ ఏది అంటే కపాస్ కిసాన్ యాప్. 2025 సెప్టెంబర్లో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ప్రధాన తయారీ యూనిట్లను ప్రారంభించడంతో వార్తల్లో నిలిచింది. భారత రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. GST కౌన్సిల్ 56వ సమావేశంలో ప్రధాన మార్పును ఆమోదించింది అంటే 5% మరియు 18% 2 స్లాబుల GST నిర్మాణం. అదేవిధంగా విలాస వస్తువులకు ప్రత్యేకంగా 40% రేటును ఆమోదించడం జరిగింది.
సో స్టాండర్డ్ జీకేలో నుంచి నేషనల్ పార్క్స్ మనము ఈరోజు వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ మరియు టైగర్ రిజర్వ్ టామ్సార్ సైట్ ని డిస్కస్ చేయబోతున్నాం. నేషనల్ పార్క్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏమున్నాయి అంటే బాక్సా నేషనల్ పార్క్ మరియు ఇది టైగర్ రిజర్వ్. చాలా ఇంపార్టెంట్ అని ఎగ్జామ్స్ లో జీకేలో ఎక్కడైతే సిలబస్ ఉందో అక్కడ ఖచ్చితంగా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ బాక్సా నేషనల్ పార్క్ గురించి అడిగారు. అదేవిధంగా సుందర్బన్స్ గురించి కూడా అడిగారు అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్లో. సో ఈ బాక్సా నేషనల్ పార్క్ అనేటువంటిది ఒక టైగర్ రిజర్వ్ కూడా. ఇందులో ఫానా ఏంటి, జంతువులు ఏముంటాయంటే ఫేమస్ ఏంటి అంటే బెంగాల్ టైగర్, ఏషియన్ ఎలిఫెంట్, గార్, సంబార్ డియర్, క్లోడెడ్ లియోపార్డ్, ఇండియన్ లియోపార్డ్. గోరుమారా నేషనల్ పార్క్ ఇది ఫేమస్ దేనికి, ప్రైమర్లీ నోన్ ఫర్ ఇస్ పాపులేషన్. ఏముంటుంది ఈ నేషనల్ పార్క్ ఎక్కువగా అంటే ఏ జంతువులు ఉంటాయంటే ఇండియన్ రైనోసరస్ అనేటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మేజర్ ఫానా జంతువులు ఏమున్నాయంటే ఇండియన్ రైనోసరస్, కార్, ఏషియన్ ఎలిఫెంట్, సాత్ బియర్, చీతల్, సాంబార్ డియర్, పార్కింగ్ డియర్ మరియు హాక్ డియర్. ఇంకా ఏమున్నాయి జల్దాపరా నేషనల్ పార్క్. సో ఈ పాపులేషన్ ఏమున్నాయి ఈ నేషనల్ పార్క్ లో అంటే ఇండియన్ వన్ హార్న్ రైనోస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి ఆఫ్టర్ కాజిరంగా నేషనల్ పార్క్ తర్వాత. జల్పరా నేషనల్ పార్క్ లో ఇండియన్ రైనోసరస్ వన్ హార్న్ రైనోసరస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేజర్ ఫానా ఏంటి, జంతువులు ఏమున్నాయంటే ఇండియన్ రైనోసరస్, లియోపార్డ్స్, ఎలిఫెంట్స్, సంబా డియర్, బార్కింగ్ డియర్, స్పాటెడ్ డియర్, హాక్ డియర్, గార్. న్యూరా వ్యాలీ నేషనల్ పార్క్ ఇంపార్టెంట్. ఇది దేనికి ప్రసిద్ధి అంటే రెడ్ పాండా ఉంటుంది ఇక్కడ. రెడ్ పాండా అనే వాటివి ఎక్కువగా ఉంటాయి ఈ న్యూరా వ్యాలీ నేషనల్ పార్క్ లో. ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్ కూడా రెడ్ పాండా అనేటువంటివి. ఇక్కడ మేజర్ ఫానా అంటే జంతువులు ఏముంటాయంటే ఇండియన్ లియోపార్డ్, బ్లాక్ బియర్, స్లాగ్ బియర్, గోల్డెన్ క్యాట్, బార్కింగ్ డియర్, హిమాలయన్ ఫ్లయింగ్ స్క్వైరల్, థార్. సింగాలియా నేషనల్ పార్క్ మేజర్ ఫానా ఏముంటాయంటే రెడ్ పాండా, ఎల్లో థ్రోటెడ్ మార్టన్, పంగోలిన్, హిమాలయన్ బ్లాక్ బియర్, క్లౌడెడ్ లియోపార్డ్, టాకిన్. సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా, నేషనల్ పార్క్ కూడా, టైగర్ రిజర్వ్ కూడా మరియు రామ్సర్ సైట్ కూడా. సుందర్బన్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. ప్రపంచంలోనే ఇది లార్జెస్ట్ డెల్టా మరియు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది ఆల్సో బయోస్పియర్ చెప్పుకున్నాం కదా, టైగర్ రిజర్వ్, బయోస్పియర్ అండ్ రామ్సర్ సైట్ అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇది సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటిది. సో ఇక్కడ మేజర్ ఫానా జంతువులు ఏమున్నాయంటే రాయల్ బెంగాల్ టైగర్, సాల్ట్ వాటర్ క్రొకడైల్, రివర్ టెరపిన్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, గాంగేస్ రివర్ డాల్ఫిన్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. హాక్స్ బిల్ టర్టిల్, మ్యాంగ్రూవ్స్, హార్సెస్, షూ క్రాప్ అనేటువంటివి ఉన్నాయి. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి వెస్ట్ బెంగాల్లో అంటే చప్రామరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇంకా ఏమున్నాయంటే బలవ్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బెతుధారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బిభూతి భూసన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చింతామణి కర్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హలీదే ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది పార్ట్ ఆఫ్ సుందర్బన్ రిజర్వ్ లో ఉంటుంది. ఇంకా అదర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయంటే జోర్ పొఖరి సలామాండర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, లూథియాన్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పాకి బిథన్ బర్డ్ శాంక్చురీ, రాయ్ గంజ్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రమ్నా బాగన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సంజ్నా ఖాళీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సెంచాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వెస్ట్ సుందర్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రామ్సార్ సైట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏమున్నాయంటే రెండు ఉన్నాయి రామ్సార్ సైట్స్ వెస్ట్ బెంగాల్ లో, ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్ మరియు సుందర్బన్ వెట్లాండ్స్. ఇది ఒక లార్జెస్ట్ రామ్సార్ సైట్ కూడా ఇండియాలో ఎక్కడ ఉంది అంటే లార్జెస్ట్ విత్ ఇన్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల ఉందన్నమాట. ఇది సుందర్బన్ వెట్లాండ్ అనేటువంటిది. ఇది ఒక లార్జెస్ట్ వెట్లాండ్ సైట్ అండి భారతదేశంలో. ఇక్కడ ఎండేంజర్డ్ ఫానా ఏముంటుంది, జంతువులు ఏముంటాయంటే నార్థన్ రివర్ టెరపిన్ అనమాట, ఎర్రవాడి డాల్ఫిన్స్ ఉంటాయి, ఫిషింగ్ క్యాట్స్ ఉంటాయి. సో ఇవి అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.